ఈసాట్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనము బహుపదులు అనగా పాలినామియల్స్ గురించి చర్చించుకుందాం. అసలు బహుపదులు అంటే ఏమిటి? బహుపదుల యొక్క ఒకసారి సాధారణ రూపాన్ని చూద్దాం. బహుపదులు వీటిని పాలినామియల్స్ అంటారు. పాలినామియల్స్. n అనేది ఒక పూర్ణాంకిక విలువ అయినప్పుడు a నాట్ x to the power of n ప్లస్ a1 x to the power of n minus 1 ప్లస్ a2 x to the power of n minus 2 ప్లస్ so on dash dash ప్లస్ an. ఇచ్చట a డస్ నాట్ ఈక్వల్ టు a నాట్ డస్ నాట్ ఈక్వల్ టు 0 అనే నియమాన్ని పాటిస్తూ ఉండేటువంటి రూపంలో ఉండే సమాసాన్ని బహుపది యొక్క సాధారణ రూపం అంటారు. ఇచ్చట మళ్ళీ రెండు అంశాలు మనం పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ఒకటి పరిమాణము. అంటే మొదట మనము ఈ సాధారణ రూపాన్ని పరిశీలించినట్లయితే దీనిలో చరరాశి అనేది x. ఈ x యొక్క ఘాతం ఎంత ఉంది ఒకసారి ఘాతాలను గమనించినట్లయితే ప్రతి పదంలో n-1 n-2 ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ x యొక్క గరిష్ట ఘాతం ఏమిటి? n. ఈ గరిష్ట ఘాతాన్ని ఇక్కడ పరిమాణంగా తీసుకుంటాం. సో nవ పరిమాణ బహుపది అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనం కొన్ని పరిశీలిద్దాం. x³ ప్లస్ 5x² ప్లస్ 7x ప్లస్ 8, 3x² మైనస్ 5x ప్లస్ 7, అదేవిధంగా x² మైనస్ 4, x² ప్లస్ 1. సో ఈ విధంగా మొదలగు బహుపదులను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అంటే మొదటి ఉదాహరణ గమనించినట్లయితే దీని యొక్క పరిమాణము 3. రెండవ ఉదాహరణ పరిశీలించినట్లయితే పరిమాణము 2. అదేవిధంగా 3, 4 యొక్క ఉదాహరణ యొక్క పరిమాణాలు కూడా 2 అని తెలుస్తుంది. అయితే ఇక్కడ దీనిని ఘన బహుపది అంటారు. ఘన బహుపది. దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. దీనిని వర్గ బహుపది అంటారు. అదేవిధంగా మరొక ఉదాహరణ తీసుకుందాం. 3x to the power of 4 మైనస్ 5x³ ప్లస్ 7x మైనస్ 5. ఇప్పుడు దీని యొక్క పరిమాణం మనకు 4 అని తెలుసు. దీనిని 4వ పరిమాణ బహుపది అంటారు. అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకు మనము వర్గ బహుపది యొక్క సాధారణ రూపం చూద్దాం. వర్గ బహుపది యొక్క సాధారణ రూపము ax² ప్లస్ bx ప్లస్ c. a డస్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని వర్గ బహుపది యొక్క సాధారణ రూపం అంటారు. అదేవిధంగా ఘన బహుపది యొక్క సాధారణ రూపము ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. సాధారణంగా వీటిని p ఆఫ్ xతో సూచిస్తారు. p ఆఫ్ x is equal to
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ డస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది వర్గ బహుపదిని సూచిస్తుందని మనకు తెలుసు. ఈ వర్గ బహుపదిలో ఇప్పుడు మనకు ఎన్ని పదాలు ఉన్నాయి ఒకసారి పరిశీలించినట్లయితే 1, 2, 3 పదాలు ఉన్నాయి. దీనిలో ఏని ఎక్స్ స్క్వేర్ గుణకమని, బిని ఎక్స్ గుణకమని, సిని స్థిర పదమని అంటారు. ఇప్పుడు మనము దీనికి సంబంధించినటువంటి యొక్క కొన్ని అంశాలను మనం పరిశీలిద్దాం. పి ఆఫ్ ఆల్ఫా విలువ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వద్ద 0. అదేవిధంగా పి ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి. అప్పుడు ఈ ఆల్ఫా కామా బీటాలను పి ఆఫ్ ఎక్స్కు శూన్య విలువలు అని అంటారు. శూన్య విలువలు అని అంటారు. వీటినే జీరోస్ ఆఫ్ పాలినామియల్ అంటారండి. జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటారు. అంటే ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలి. ఆల్ఫా కామా బీటాలు గనక ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఒక వర్గ బహుపది కనుక శూన్య విలువలు అయినట్లయితే మనం ఇప్పుడు ఈ విధంగా రాయవచ్చు. ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి 0 అవుతుంది. ఏ బీటా స్క్వేర్ ప్లస్ బి బీటా ప్లస్ సి 0 అవుతుంది. అయినప్పుడు ఈ ఆల్ఫా బీటాలు శూన్య విలువలు అవుతాయి. శూన్య విలువలు. అదేవిధంగా ప్రతి బహుపదికి కూడా ఆయా విలువల వద్ద వాటి యొక్క విలువలు కనుక్కోవచ్చు. మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అనే ఒక వర్గ బహుపదిని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే పి ఆఫ్ 1 విలువ ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. పి ఆఫ్ 1 అంటే ఎక్స్ స్థానంలో 1 ప్రతిక్షేపించాలి. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 1. అంటే 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 ప్లస్ 6, 1 మైనస్ 5 ప్లస్ 6. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే 7 మైనస్ 5 2. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 వద్ద పి ఆఫ్ ఎక్స్ యొక్క విలువ 2 అని అర్థం. అదేవిధంగా మరొక విలువను చూద్దాం. పి ఆఫ్ 2 ఏ విధంగా కనుక్కోవాలి. 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 6. 2 స్క్వేర్ అంటే 4 అని తెలుసు. ఇది 10 ప్లస్ 6 అంటే 10 మైనస్ 10 0 అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు ఈ పి ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఆల్ఫాను ఏమంటారో తెలుసు కదా, శూన్య విలువ అంటారు. మరి ఈ చేట పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఈ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6కు 2 ఏం కావాలి, 2 అనేది శూన్య విలువ అవుతుంది. అదేవిధంగా దీనికి మరొక శూన్య విలువ వ్యవస్థితమవుతుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు దీనికి మనము పి ఆఫ్ 3 తీసుకుందాం. 3 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ 6. ఇప్పుడు ఇక్కడ 9 మైనస్ 15 ప్లస్ 6, 15 మైనస్ 15 0 అయింది. అంటే ఇక్కడ పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, పి ఆఫ్ 3 0 అవుతుంది. కాబట్టి 2, 3లను మనకిక్కడ ఈ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అనే వర్గ బహుపదికి శూన్య విలువలు అని అంటారు. ఇప్పుడు మనం ఉదాహరణకు ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, పి ఆఫ్ ఎక్స్ కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ ఎలా అయినా అనుకోవచ్చు. ఏ డస్ నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాం అనే బహుపది శూన్య విలువలు ఆల్ఫా బీటాలు అనుకుందాం.
అనుకున్నట్లయితే ఇప్పుడు మనము శూన్య విలువలకు మరియు గుణకాల మధ్య అంటే ఎక్స్ స్క్వేర్ గుణకము ఎక్స్ గుణకము స్థిర పదానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఆ సంబంధాన్ని మనం పరిశీలించాలి చిట. ఆ సంబంధం ఏమిటంటే ఇక్కడ శూన్య విలువల మొత్తం అంటారు. శూన్య విలువల మొత్తము అంటే ఆల్ఫా ప్లస్ బీటా అండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం గమనించవచ్చునంటే ఇక్కడ మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఎక్స్ గుణకము బి కాబట్టి ఇది మైనస్ బి, ఎక్స్ స్క్వేర్ గుణకం ఏ కాబట్టి మైనస్ బి బై ఏ. ఇక అదేవిధంగా శూన్య విలువల లబ్ధము. శూన్య విలువల లబ్ధము ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. ఇక్కడ మీరు స్థిర పదం అంటే ఏం గమనించవచ్చు? సి అని గమనించవచ్చు. ఎక్స్ స్క్వేర్ గుణకం ఏ. కాబట్టి ఇక్కడ మనకు శూన్య విలువలకు గుణకాల మధ్య సంబంధం వచ్చిందండి. అంటే ఒక వర్గ బహుపది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ డస్ నాట్ ఈక్వల్ టు 0 రూపంలో ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అని తెలిసింది మనకు. ఇప్పుడు మనము మన పోటీ పరీక్షల్లో దీని ఆధారంగా మనకు సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సో అవి ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి మనం పరిశీలిద్దాం. 2,3 శూన్య విలువలు కలిగిన బహుపది. అంటే 2,3 శూన్య విలువ కలిగినటువంటి యొక్క బహుపది మనం కనుక్కోవాలి. అంటే 2,3 శూన్య విలువలు కలిగిన బహుపది అంటే ఇది సాధారణంగా తప్పనిసరిగా ఇది వర్గ బహుపది అవుతుంది. మరి దీన్ని కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? సో ఒకసారి చూద్దాం. దీన్ని మనం 2 పద్ధతుల్లో చేయవచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకు కావలసిన బహుపది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా, అంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈ రూపంలో వస్తుంది. అయితే జవాబు ఇది ఉండకపోవచ్చు, వేరే రకం కూడా ఉండొచ్చు. అంటే జవాబు మనము ఈ విధంగా కూడా రాయొచ్చు. పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, కే డస్ నాట్ ఈక్వల్ టు 0. కే అనేది ఏదైనా విలువ కావచ్చు. అంటే అనంతమైనటువంటి యొక్క బహుపదులు ఇక్కడ వ్యవస్థితమవుతాయని అర్థం. అంటే 2,3 శూన్య విలువలు కలిగినటువంటి యొక్క వర్గ బహుపదులు మనం అనంతంగా వస్తాయి. కే విలువలు ఏదైనా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. 2, 3, 4 ఈ విధంగా. ఉదాహరణకు ఇప్పుడు మనం కే ఈజ్ ఈక్వల్ టు కనుక 2 తీసుకున్నట్లయితే 2x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 12 అవుతుంది. సో అదేవిధంగా మరి రెండవ పద్ధతి చూద్దాం. ఇప్పుడు మీరు ఒకసారి ఈ విస్తరణను గమనించండి. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా, అది మనకి ఈ రూపంలో వస్తుంది. చూడండి ఒకసారి. పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. కాబట్టి దీన్ని మనము ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు.
ఆల్ఫా కామా బీటాలు శూన్య విలువలు కలిగినటువంటి యొక్క బహుపది p ఆఫ్ x k టైమ్స్ x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. అంటే ఇప్పుడు మనము మొట్టమొదట ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ప్లస్ 3, ఆల్ఫా బీటా అంటే 2 ఇంటూ 3 అంటే చూడండి ఇక్కడ 5 అవుతుంది 6. ఈ 2 విలువలను తీసుకెళ్ళి మనం ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే మనకు కావలసినటువంటి యొక్క బహుపది వస్తుంది. అంటే p ఆఫ్ x k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. లేదా ఇప్పుడు k ఒకటైందనుకోండి, అది ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అవుతుంది. సో ఈ విధంగా మనకు 2 శూన్య విలువలు ఇచ్చినప్పుడు బహుపదిని సులభంగా కనుక్కోవడానికి మనకు ఈ సూత్రం ఉపయోగపడుతుంది. సో ఈ సూత్రం ద్వారా సులభంగా చేయవచ్చు. అదేవిధంగా 2 శూన్య విలువలు ఇచ్చినప్పుడు బహుపది ఏ విధంగా కనుక్కోవాలో మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. 6 ప్లస్ రూట్ 35 6 మైనస్ రూట్ 35 శూన్య విలువలు కలిగిన బహుపది. ఇప్పుడు మనం దీన్ని సాధిద్దాం. దీన్ని సాధించాలంటే మొదట ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ రూట్ 35, బీటా ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ రూట్ 35 అనుకుందాం. అంటే ఒకదాన్ని ఆల్ఫాగా ఒక విలువను బీటాగా తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కుందాం. 6 ప్లస్ రూట్ 35 ప్లస్ 6 మైనస్ రూట్ 35, ఈ రెండు కొట్టివేయబడతాయి, మనకు 12 వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఈ రెండింటిని గుణకారం చేయటం ద్వారా వచ్చే విలువను మనం ఒకసారి గమనిద్దాం. అది 6 మైనస్ రూట్ 35. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి రూపంలో ఉన్నది కావున దీనిని మనము 6 స్క్వేర్ మైనస్ రూట్ 35 స్క్వేర్ 35 అంటే 36 మైనస్ 35 అంటే 1 వచ్చింది. ఇప్పుడు మనకు కావలసినటువంటి యొక్క బహుపదిని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ k అనేది నాట్ ఈక్వల్ టు 0 గమనించాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా విలువ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఆల్ఫా ప్లస్ బీటా 12 అండి, ఆల్ఫా బీటా 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 1. సో ఈ విధంగా మనము 6 ప్లస్ రూట్ 35 6 మైనస్ రూట్ 35 శూన్య విలువలు కలిగినటువంటి యొక్క బహుపదిని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు అలా కాకుండా శూన్య విలువల మొత్తము శూన్య విలువల లబ్ధం ఇచ్చాడనుకోండి, అప్పుడు డైరెక్ట్గా కనుక్కోవచ్చు అండి. కాబట్టి పరీక్షలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందండి. శూన్య విలువలు ఇచ్చినప్పుడు, శూన్య విలువల మొత్తము లబ్ధం ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి? అప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తగా ప్రశ్నను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. శూన్య విలువలు ఇచ్చారా, లేకపోతే శూన్య విలువల మొత్తము లబ్ధం ఇచ్చారా, అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారా ఆర్ జీరోస్ ఇచ్చారా, దాన్ని పరిశీలించి సమస్యను మనం చేయాలి. అలాంటి ఒక సమస్యను మనం చూద్దాం ఇప్పుడు. శూన్యాల మొత్తము 7, శూన్యాల లబ్ధము 12గా కలిగిన బహుపది. అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి. వర్గ బహుపది అనుకోండి, ఇక్కడ కలిగిన వర్గ బహుపది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఇక్కడ
శూన్య విలువల మొత్తము 7, శూన్యాల లబ్ధము 12. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చారు, ఆల్ఫా బీటా ఇచ్చారు. అంటే కేవలం సూత్రం మాత్రమే తీసుకొని ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా ప్రతిక్షేపిస్తే మనకు జవాబు వస్తుంది. ఒకసారి ఇచ్చిన దత్తాంశాన్ని మనం పరిశీలించి రాద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 12. దీన్నే గణిత భాషలో వ్యక్తపరచడం అంటారు. అంటే గణితంలో ఉన్నటువంటి యొక్క తార్కికత ఏంటంటే, ఇచ్చిన సమస్యను మనము గణిత పరిభాషలో గనక మార్చుకున్నట్లయితే సమస్య చాలా సులభమవుతుందండి. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఇప్పుడు సూత్రాన్ని తీసుకోవాలి, తగిన సూత్రాన్ని ఎన్నుకోవాలి. ఇక్కడ కావలసినటువంటి సూత్రం ఏమిటంటే పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు మనము చాలా సింపుల్ అండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 7, ఆల్ఫా బీటా అంటే 12. ఈ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా ప్రతిక్షేపిస్తాం. అప్పుడు మనకు జవాబు ఈ విధంగా వస్తుంది. కే టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12. సో ఈ విధంగా మనము శూన్యాల మొత్తము, శూన్యాల లబ్ధం ఇచ్చినప్పుడు వర్గ బహుపదిని ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు మరికొన్ని మీరు ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ఇప్పుడు మనము ఒక వర్గ బహుపది ఇస్తే దానికి శూన్యాలు ఏ విధంగా కనుక్కోవాలి అంటే, ఒక విషయాన్ని గమనించండి. వర్గ బహుపది ఇచ్చినప్పుడు దానిని పి ఆఫ్ ఎక్స్ కనుక అనుకున్నట్లయితే పి ఆఫ్ ఎక్స్కి 0కు సమానం చేసి మీరు సాధిస్తే వస్తుందండి. అది చాలా సులభమైన సమస్య. కాబట్టి ఆ సమస్యను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ పోటీ పరీక్షల్లో ఈ శూన్య విలువలకు సంబంధించినటువంటి మరికొన్ని కఠినమైనటువంటి సమస్యలు, టిపికల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన సమస్యలు మనం ఒకసారి వాటిని పరిశీలిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అలాంటి సమస్యలను మనం సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దీన్ని మనము పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఏ డస్ నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ 0 అయిందనుకోండి, ఒకసారి ఊహించండి ఏమవుతుంది. అది బిఎక్స్ ప్లస్ సి, అది వర్గ బహుపది కాదండి, రేఖీయ బహుపది అవుతుంది. సో ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే బహుపదికి శూన్య విలువలు ఆల్ఫా మరియు బీటాలు అయితే, అంటే ఇప్పుడు ఆల్ఫా బీటాల మధ్య కొన్ని సంబంధాలు ఉంటాయండి. వాటిని ఏమంటారంటే సిమెట్రిక్ రిలేషన్స్ అంటారు, సౌష్ఠవ సంబంధాలు అంటారు. ఆ సౌష్ఠవ సంబంధాలకు మనం కొన్ని కనుక్కోవాలి. అంటే అవి ఎలా కనుక్కోవాలంటే, మనకు ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా తెలుసు కాబట్టి వాటి నుండి మనం కనుక్కోవాల్సిన అవసరం ఉందండి. అయితే దాంట్లో మొట్టమొదటి చూద్దాం. 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా, ఇది అడిగే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, అదేవిధంగా ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, ఈ విధంగా 1/ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1/బీటా క్యూబ్ అడగొచ్చు. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, అంటే డిఫరెన్స్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎనీ పాలినామియల్. హియర్ 2 జీరోస్ కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే పరమ మూల్యము, ఆల్ఫా మైనస్ బీటా యొక్క పరమ మూల్యము. ఇప్పుడు మనము వీటిని సూత్రీకరణ చేద్దాం. అంటే సాధారణంగా మీరు చేయొచ్చండి, దీని సూత్రీకరణ రూపంలో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి/ఏ అని తెలుసు. ఆల్ఫా బీటా అంటే మనకు సి/ఏ అని తెలుసు. ఇప్పుడు మనం మొట్టమొదట కనుక్కోవలసింది 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా.
ఇక్కడ మీరు ఆల్ఫా బీటాగా ఎల్సియంగా రాస్తాము. తెలుసు మనకి ఇక్కడ. ఇప్పుడు బీటా ప్లస్ ఆల్ఫా వస్తుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఇది సి బై ఏ. దీన్ని ఏఏ కట్ చేస్తే మైనస్ బి బై సి వస్తుంది. సో ఈ విధంగా మనం 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా కనుక్కోవచ్చు. అదేవిధంగా రెండవ సమస్యను పరిశీలిస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. దీన్ని ఏ విధంగా కనుక్కోవాలి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఒకసారి మనం బీజగణితంని ఉపయోగించుకోవాలి. ముఖ్యమైనటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక అధ్యాయంతో ఇంకో అధ్యాయం సంబంధం కలిగి ఉంటుందండి. దాన్ని సహసంబంధము అంటారు. ఇప్పుడు మనము బీజగణితంలో ఉన్నటువంటి ఒక ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనే సూత్రాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఏమంటారంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అంటే ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మనం ఎలా రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటాగా రాయవచ్చు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా అంటే సి బై ఏ. ప్రతిక్షేపిస్తే చూడండి, మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సి బై ఏ. ఇది బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది, మైనస్ 2c బై ఏ అవుతుంది. ఇక్కడ ఒకసారి ఏ స్క్వేర్ని కనుక మనము ఎల్సిఎన్ తీసుకున్నట్లయితే బి స్క్వేర్ మైనస్ 2ac. సో బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ని ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం, పరిశీలిద్దాం. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, దీన్ని మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇది కూడా బీజగణిత సర్వసమానత నుంచే వచ్చిందండి. మనకు తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ అని, ఆల్ఫా బీటా అంటే సి బై ఏ. ఇక్కడ మనం ప్రతిక్షేపిద్దాం. ఇది మూడవ ప్రశ్న. మైనస్ బి బై ఏ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ సి బై ఏ మైనస్ బి బై ఏ. దీన్ని మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్గా రాయవచ్చు. ఇది ప్లస్ 3bc బై ఏ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏ క్యూబ్ను ఇక్కడ ఎల్సిఎంగా తీసుకున్నట్లయితే మైనస్ బి క్యూబు ప్లస్ 3abc వస్తుంది. అంటే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్. ఇది ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. మరొక విలువ ఉంది, ఆ విలువను చూద్దాం ఇప్పుడు మనం. నాలుగవది మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. దీన్ని రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా రాయండి. ఇప్పుడు మనము రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా అంటే సి బై ఏ తెలుసు కాబట్టి ఆ విలువలను మనం ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ సి బై ఏ రూట్ ఆఫ్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 4c బై ఏ వస్తుంది. ఇప్పుడు మనం రూట్ లోపలనే ఏ స్క్వేర్ కనుక మనం ఎల్సిఎన్ తీసుకున్నట్లయితే గమనిస్తున్నారా, బి స్క్వేర్ వస్తుంది, ఇక్కడ మైనస్ 4ac. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు? రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే చాలా
సమస్యలను మనము చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac/a. ఇది వర్గ సమీకరణంలో కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎలా అంటే ఇప్పుడు ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దాన్ని ఏమంటారంటే ax² + bx + c = 0 అనే వర్గ సమీకరణం యొక్క విచక్షణి డిస్క్రిమినెంట్ అంటారు. కాబట్టి దీన్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే విచక్షణని d అనే అక్షరంతో సూచిస్తారు. కాబట్టి దీన్ని మనము √d/aగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీరు గమనించాలి, ఇక్కడ d అనేది b² - 4ac సమానం. దీనికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలను మనం పరిశీలిద్దాం. ax² + bx + c a does not equal to 0 యొక్క మూలాల భేదము, మూలాలు అనొచ్చు, లేకపోతే దీన్ని మనము శూన్య విలువలను కూడా అనవచ్చు. వర్గ సమీకరణానికి మూలాలు అవుతాయి, అదే వర్గ బహుపదికి శూన్యాలు అవుతాయి. యొక్క శూన్యాల భేదము 2 అయితే, అంటే 2 అగుటకు నియమము, అది మనకు ఆప్షన్స్లో ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాధించాలో చూద్దాం. ఇక్కడ ఇచ్చింది మనకు కనుక్కోవాల్సింది మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. మీకు చెప్పాను దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చండి, √d/a. మనకు తెలుసు d అంటే ఇక్కడ b² - 4ac. ఒకసారి లెక్కను మనం పరిశీలించినట్లయితే ఈ లెక్కలో చూడండి, శూన్యాల భేదము 2 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి విలువ మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా = 2 ఇచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా స్థానంలో 2, d స్థానంలో ఈ b² - 4ac ప్రతిక్షేపించి సూక్ష్మీకరిస్తే మనకు జవాబు వస్తుంది. ఒకసారి చూద్దాం. 2 = √b² - 4ac/a. ఇప్పుడు మనము అడ్డగుణకారం చేసినట్లయితే √b² - 4ac = 2a వస్తుంది. వర్గము చేయగా దీన్ని వర్గం చేస్తే చూడండి, ఒకసారి గమనించండి, b² - 4ac = 4a² వస్తుంది. దీన్ని మనం ఈ విధంగా కూడా రాయవచ్చు, b² - 4a² = 4ac. ఈ విధంగా మనకు ఒక నియమం వస్తుంది. దీన్ని ఏమంటారంటే ax² + bx + c యొక్క శూన్యాల భేదము 2 అయినట్లయితే a, b మరియు cల మధ్య సంబంధం అని కూడా అంటారండి. దాన్ని నియమం అనొచ్చు, సంబంధం అనొచ్చు. b² - 4a² = 4ac. సో దీనికి సంబంధించింది మరొక సమస్యను మనం పరిశీలిద్దాం. ax² + bx + c a does not equal to 0 యొక్క శూన్యములు లేదా శూన్యాలు 2 వరుస సహజ సంఖ్యలు అగుటకు నియమము. అంటే కాన్సెక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అండి, జీరోస్. అయితే దానికి కండిషన్ ఏంటి, నేమ్ ఏంటి, ఆర్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ, బి అండ్ సి, అది కనుక్కోవాలి. 2 వరుస సహజ సంఖ్యలు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఉదాహరణకు ఒక 3, 4 తీసుకుందాం. అదేవిధంగా 5, 6 తీసుకుందాం.
ఇప్పుడు ఉదాహరణకు చూడండి ఒకసారి 3, 4, 5, 6, 7, 8 ఈ ఉదాహరణను గమనించినట్లయితే ఇవి 2 వరుస సహజ సంఖ్యలకు ఉదాహరణలు అవుతాయి. ఒకసారి 4లో నుంచి 3 తీసేయండి, 1 వస్తుంది. 6లో నుంచి 5 తీసివేస్తే 1, 8లో నుంచి 7 తీసివేస్తే 1. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్రమాన్ని మనం గమనించవచ్చు. దాన్ని ఏమంటారంటే ప్యాటర్న్ తెలుస్తుంది ఇక్కడ. అంటే 2 వరుస సహజ సంఖ్యలు అంటే ఒక శూన్యాన్ని గనక మనం ఆల్ఫా అనుకున్నట్లయితే, ఇప్పుడు ఉదాహరణకు ఒకదానిని మనం ఆల్ఫాగా తీసుకుంటే ఇంకో దాన్ని బీటాగా తీసుకున్నట్లయితే ఈ రెండిటి యొక్క భేదము 1 అవుతుంది. అంటే దాన్ని మనము మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి యొక్క సాధారణీకరణం చేయవచ్చు ఇక్కడ. అంటే ఈ సమస్యలో మనకు వచ్చినటువంటి యొక్క తార్కికత ఏముందంటే మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. అది తీసుకొని సమస్యను చాలా సులభంగా సాధించవచ్చు అండి. ఇప్పుడు మనము శూన్య విలువను ఆల్ఫా బీటా అనుకుంటే లెక్క ప్రకారము మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మనకు తెలుసు. మరొకసారి సూత్రాన్ని మనం జ్ఞప్తికి తెచ్చుకుందాం. మాడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √d/a. ప్రతిక్షేపిద్దాం. రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై ఏ అంటే ఏనేనండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు అడ్డగుణకారం చేసినట్లయితే రూట్ ఆఫ్ b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు a. వర్గము చేయగా వర్గం చేసినట్లయితే b² మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు a² అని గమనించవచ్చు. b² మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు 4ac. b² మైనస్ a² ఈజ్ ఈక్వల్ టు 4ac. అప్పుడు మనకు ఈ నియమం వస్తుంది. సో ఇలాంటి సమస్యలు కూడా మనకు సాధించడానికి వీలుంటుందండి. ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d a డస్ నాట్ ఈక్వల్ టు 0 అనే ఘన బహుపదిని పరిశీలిద్దాం. అనే ఘన బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా, బీటా మరియు గామాలు అనుకుందాం. ఇప్పుడు ఈ ఘన బహుపదిలో శూన్య విలువలకు మరియు గుణకాలకు మధ్య సంబంధం ఏందో ఒకసారి చూద్దాం. ఇక్కడ x³ గుణకము a, x² గుణకము b, x గుణకము c స్థిర పదము d అని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఆల్ఫా, బీటా, గామాల మధ్య అదేవిధంగా వీటి యొక్క గుణకాల మధ్య సంబంధం ఏంటో చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఇక్కడ మనకు మైనస్ x² గుణకము బై x³ గుణకం అండి. అంటే ఇక్కడ వచ్చేది మనకు మైనస్ b/a. అదేవిధంగా ఈ శూన్య విలువల్లో రెండింటిని తీసుకొని వాటి లబ్ధాల మొత్తము అంటే ఎలా అంటే ఆల్ఫా బీటా, బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటారండి. ఇది మైనస్ కాకుండా ప్లస్ x గుణకం వస్తుందండి. ప్లస్ x గుణకము బై x³ గుణకము అంటే c/a వస్తుంది. ఇక నెక్స్ట్ మూడిటి లబ్ధము అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అంటే స్థిర పదము బై x³ గుణకము.
ఇక్కడ స్థిర పదం అంటే డి, కానీ ఇక్కడ మైనస్ స్థిర పదము మైనస్ డి/a. మీరు ఈ విషయాన్ని గమనించాలి. అంటే గణ బహుపదికి సంబంధించినటువంటి యొక్క విషయానికి వచ్చినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ b/a, ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే c/a, ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ d/a అని మనం సూత్రాలను గుర్తుపెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి యొక్క సమస్యలను మనము సాధారణంగా పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పోటీ పరీక్షల్లో సాధారణంగా అడిగే చాలా సింపుల్ ప్రశ్న అండి, 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ అడగటం కానీ, లేకపోతే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ విలువ అడగటం కానీ, సో ఇలాంటివి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలను మనము పరిశీలించి అవి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. మరికొన్ని ప్రశ్నలు మీకు సంబంధించినటువంటి ఒక ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీ కానీ లేకపోతే ఇంకా మిగతా ఏదైనా రెఫరెన్స్ బుక్స్లో నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. (3x³ మైనస్ 5x² ప్లస్ 7x మైనస్ 8 అనే బహుపది యొక్క శూన్యాలు లేదా శూన్య విలువలు ఎలా అన్నా పర్వాలేదు, శూన్యాలు ఆల్ఫా బీటా మరియు గామాలు అయితే ఫస్ట్ 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ, సెకండ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. ఇప్పుడు మొట్టమొదట మీరు ఈ సమస్యను గమనించినట్లయితే మొదటి సమస్య కానీ రెండవ సమస్య కానీ సాధించాలంటే ఫస్ట్ ఈ సమస్యను మనము విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే విజువలైజేషన్ చేసుకున్న తర్వాత 1/α 1/β అంటే 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ అని మనం కనుక్కోవాలంటే ఇక్కడ అవసరమైనటువంటి విలువలు ఏమిటి? మనకు కావలసినవి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కావాలి, అదేవిధంగా ఆల్ఫా బీటా కావాలి. ఇక మరి రెండవ ప్రశ్న విషయానికి వచ్చినప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ విలువ వచ్చినప్పుడు ఒకసారి మీరు a² ప్లస్ b² ప్లస్ c² అనే సూత్రాన్ని కనుక జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే దానిలో మనకు a ప్లస్ b ప్లస్ c, ab ప్లస్ bc ప్లస్ ca, అదేవిధంగా abc విలువలు కూడా ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం మొట్టమొదట ఈ బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా బీటా మరియు గామాలు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా విలువ రాయగలగాలి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా రాయగలగాలి, ఆల్ఫా బీటా గామాలు రాయగలగాలి. ఈ మూడు విలువలు కనుక తెలిసినట్లయితే మనం ఈ రెండు సమస్యలను చాలా సులభంగా మనం సాధించవచ్చు. కాబట్టి మొట్టమొదట మనం ఏం చేద్దామంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా విలువ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా విలువ, ఆల్ఫా బీటా గామా అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా విలువ కనుక్కుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా తెలుసు మనకు మైనస్ b/a అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5/3. తర్వాత ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇది మనకు c/a అని తెలుసు అంటే 7/3. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా మైనస్ d/a అంటే మైనస్ ఆఫ్ మైనస్ 8/3. ఇప్పుడు ఈ మూడు విలువల సహాయంతో మనము మొదటి సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ ఆల్ఫా బీటా గామా అంతేనండి. ఇప్పుడు ఇది బీటా గామా అవుతుంది, ఇది గామా ఆల్ఫా అవుతుంది ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. ఇది ఒకసారి గమనించినట్లయితే వాటి యొక్క క్రమం మారింది, కానీ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే ఈ విలువను మాత్రమే సూచిస్తుంది మనకు. ఇది ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు మనము వాటి యొక్క రెస్పెక్టివ్ వాల్యూస్ ప్రతిక్షేపిస్తే ఇక్కడ 7/3
బై 8/3 మనకు తెలుసు ఇక్కడ 3 క్యాన్సల్ 7/8 దీని జవాబు. ఇప్పుడు ఇక మనము రెండవ సమస్యను సాధిద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అంటే దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాగా రాయవచ్చు. ఒకసారి మీరు సూక్ష్మీకరించి చూస్తే తెలుస్తుందండి. మీరు ఈ పాఠ్యాంశాలను మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చండి. అంటే యూట్యూబ్లో వీక్షించేటప్పుడు మీరు వీటిని మీరు సూక్ష్మీకరించి ఒకసారి పరిశీలిస్తే బాగుంటుంది. టీ విద్య మరియు టీ నిపుణ ఛానల్లో మాత్రమే కాకుండా మన ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే యూట్యూబ్లో కూడా మీకు వీలుండే విధంగా దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు యూట్యూబ్ను వీక్షించేటప్పుడు వీటిని ఒకసారి చేసి మీరు పరిశీలిస్తే బాగుంటుంది. ఆ సూత్రీకరణ మీరు సులభంగా పోటీ పరీక్షలో గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే 5/3 హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా గామా ఆల్ఫా అంటే 7/3 ప్రతిక్షేపిస్తున్నానండి. ఇది చాలా సులభం అండి. ఇక మీకు సూక్ష్మీకరణ తెలుసు. ఇక్కడ 25/9 -14/3. ఒకసారి ఇక్కడ 9 మనము ఎల్సిఎన్ తీసుకున్నట్లయితే 25 -14 ఇంటూ 3. 14 ఇంటూ 3 అంటే ఎంతో మీకు తెలుసు 42. ఇక మిగిలింది సూక్ష్మీకరించండి, దానికి ఒక జవాబు వస్తుంది మీకు. సో ఈ విధంగా మనము ఒక ఘన బహుపదిలో యొక్క శూన్యాలు ఆల్ఫా బీటా గామా ఇచ్చినప్పుడు 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ విలువలు కనుక్కోవడానికి అవకాశం ఉంటుందండి. P of x is equal to x square plus 1 యొక్క వాస్తవ శూన్యాలు లేదా వాస్తవ శూన్యాల సంఖ్య అందామండి. వాస్తవ శూన్యాల సంఖ్య అంటే ఎన్ని ఉంటాయి? దీనికి ఆప్షన్స్ ఉంటే కరెక్ట్గా ఉంటుందండి. ఒకసారి ఆప్షన్స్ పరిశీలిద్దాం. A 2, B 3, C 4, D 0. అంటే సాధారణంగా ఒకసారి ప్రశ్నను ఒకసారి పరిశీలించగానే దీనికి 2 శూన్య విలువలు ఉంటాయని అనుకుంటారు. కానీ ఈ సమస్యను మనం ఒకసారి సాధించాలి. సాధిస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం శూన్య విలువల కొరకు ఏం చేస్తామంటే P of xను 0కు సమానం చేస్తాం. అంటే x² + 1 = 0. అంటే x² = -1. x √-1 మనకు తెలుసు. -1 అంటే i². సో √i² అంటే +or-i. అంటే ఇక్కడ మీరు గమనించినటువంటి విషయం ఏంటి? x డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్, వాస్తవ సంఖ్యా సమితికి చెందదు. అంటే ఇక్కడ వాస్తవ శూన్య విలువలు వ్యవస్థితం కావు. దీనికి అంటే వ్యవస్థితం కాదు కాబట్టి ఇది దీని యొక్క సాధన సమితి ఏమవుతుంది? మనకు శూన్య విలువల సమితి π అంటే దాని యొక్క కార్డినాలిటీ మనకు 0 అని తెలుసు. కాబట్టి దీనికి శూన్య విలువలు వ్యవస్థితం కావు. సో D ఈజ్ ద రైట్ ఆన్సర్. దేర్ఫోర్ వాస్తవ శూన్య విలువల సంఖ్య 0. మరొక సమస్యను పరిశీలిద్దాం. P of x is equal to x minus 1, x minus 2, x minus 3. అయితే P of x యొక్క శూన్య
విలువలు ఒకసారి కనుక్కుందాం. అంటే మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ శూన్య విలువల కొరకు p ఆఫ్ ఎక్స్ 0 అని చేస్తాము. అంటే x-1 ఇంటూ x-2 ఇంటూ x-3 ఈజ్ ఈక్వల్ టు 0. 3 సంఖ్యల లబ్ధం కనుక 0 అవుతుందంటే మొదటి సంఖ్య కానీ లేదా రెండవ సంఖ్య కానీ లేదా మూడవ సంఖ్య కానీ 0 కావాలి, లేకపోతే 3 సున్నాలు కావాలి. ఆ ప్రకారం ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే మనము x-1 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x-2 0 లేదా x-3 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3 అని గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు శూన్య విలువలు చెప్పగలుగుతారు. ఈ బహుపదికి శూన్య విలువలు 1, 2, 3. ఇప్పుడు అసలు బహుపది యొక్క శూన్య విలువల యొక్క జామితీయ ఏ విధంగా మనం జామితీయంగా దాన్ని వివరించాలి అంటే జామెట్రికల్గా మనం జీరోస్ని ఏ విధంగా చేస్తాం అంటే ఒకసారి మీరు ఈ పటాన్ని గమనించండి. మనకు తెలుసు కదా ఇదే x అక్షము y అక్షం అని. ఉదాహరణకు మనం ప్రతి బహుపదికి కూడా మనము వాటికి రేఖాచిత్రాలు గీయవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనము ఈ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 5x ప్లస్ 6 రేఖాచిత్రం గీసామనుకోండి. దీనికి రేఖాచిత్రం ఈ విధంగా వస్తుంది 2, 3. అంటే ఇది x అక్షాన్ని 2 బిందువుల వద్ద ఖండించింది కాబట్టి దీనికి 2 శూన్య విలువలు ఉంటాయి. అవి ఏమిటంటే 1, 2, 1, 3. అదేవిధంగా ఉదాహరణకు ఈ విధంగా వచ్చిందనుకుందాం రేఖాచిత్రం. ఇప్పుడు ఈ రేఖాచిత్రము x అక్షాన్ని 1, 2, 3, 4 కాబట్టి ఎన్ని శూన్య విలువలు ఉంటాయి దీనికి 4 శూన్య విలువలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మనము ఇప్పుడు ఈ విధంగా రేఖాచిత్రం వచ్చిందనుకుందాం బహుపదికి. అప్పుడు దీనికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయండి? కేవలం ఇది మూల బిందువు ద్వారా పోతుంది కాబట్టి ఒక శూన్య విలువ ఉంటుంది. ఈ విధంగా మనకు రేఖాచిత్రాలు ఇచ్చి శూన్య విలువలు కూడా అడగటం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ax² ప్లస్ bx ప్లస్ c అనే బహుపది యొక్క రేఖాచిత్రము ఒక పరావలయాన్ని సూచిస్తుందండి. ఒక పరావలయాన్ని సూచిస్తుంది. అంటే అది మామూలుగా గ్రాఫ్ ఈ విధంగా ఉండొచ్చండి. సో ఈ విధంగా రావచ్చు, ఈ విధంగా రావచ్చు, లేకపోతే ఈ విధంగా ఉండొచ్చు. సో ఈ విధంగా ఉండవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రాఫ్ను చూసామనుకోండి. ఈ గ్రాఫ్ను చూసామనుకోండి. ఇది మూల బిందువు ద్వారా పోతుంది. ఇది y² ఈజ్ ఈక్వల్ టు 4ax. దీని మొదటి పాదం అంటారు, ఇది రెండవ పాదము, ఇది మూడవ పాదము, నాలుగవ పాదం. ఇది మొదటి 4వ పాదంలో విస్తరించి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ విధంగా ఉందనుకోండి. దీన్ని y² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ax అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఈ విధంగా ఉందనుకోండి. దీన్ని x² ఈజ్ ఈక్వల్ టు 4ay. ఇవన్నీ కూడా పరావలయాన్ని సూచిస్తాయండి. పాదాలు మీరు గమనిస్తూ ఉండాలి ఏ పాదంలో ఉంటాయో. దీన్ని ఏ పాదంలో ఉంటుందండి? ఇది మొదటి పాదము రెండవ పాదంలో ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా ఉందనుకోండి. దీన్ని x² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4ay. q1, q2, q3, q4, q1, q2, q3, q4. సో ఈ విధంగా మీరు రేఖాచిత్రాలు గీసి అవి ఏ పాదంలో విస్తరించే కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇంతవరకు మనము బహుపదుల గురించి చర్చించుకోవడం జరిగింది. కాబట్టి వచ్చే తరగతిలో మరొక అధ్యాయం గురించి నేర్చుకుందాము. అంతవరకు సెలవు.